కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చింది హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీ కాదు, సీఎం రేవంత్ రెడ్డి ప్యాలసీ పాలసీ అని మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి కాదని అమ్మకాల రేవంత్ రెడ్డి అని ఎద్దేవా చేశారు. కుంభకోణాలకు కేర్ ఆఫ్ అయిన కాంగ్రెస్ హెచ్ఐఎల్టీపీ ముసుగులో 9,292 ఎకరాలకు పప్పు బెల్లల్లా పంచిపెడుతున్నారని, తద్వారా దేశంలో అతిపెద్ద కుంభకోణానికి తెరలేపిందని ఆరోపించారు. శనివారం ఆయన తెలంగాణ భవన్లో విలేకరులతో మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డి అన్నదమ్ములు, సన్నిహితులు, అనుచరులు కలిపి పారిశ్రామికవేత్తలతో కుమ్మక్కై 5 లక్షల కోట్ల విలువైన భూములను కేవలం 5,000 కోట్లకే కొల్లగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారని సంచలన ఆరోపణలు చేశారు. కేసీఆర్ పాలనలో పరిశ్రమలు, దవాఖానాలు, ఐటీ పార్కులకు అనుమతిస్తున్నట్లు మీడియాలో వార్తలు వచ్చేవి. రేవంత్ రెడ్డి పాలనలో ఓఆర్ఆర్ లోపల భూముల బయట అమ్మకానికి పెట్టినట్లు వార్తలు వస్తున్నాయి. కేసీఆర్ అంటే నమ్మకం, రేవంత్ అంటే అమ్మకం అని చురకలంటించారు. కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చింది హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీ కాదు, హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ లూటింగ్ పాలసీ అని నిప్పులు చెరిగారు. ఔటర్ రింగ్ రోడ్ చుట్టుపక్కల ఉన్న భూములను టీజీఐఐసి విలువ ప్రకారం కాకుండా సబ్ రిజిస్టర్ విలువ కేవలం 30% దారాదత్తం చేయాలని చూడటం దుర్మార్గమని ధ్వజమెత్తారు అని చర్చ జరిగింది. ఉదాహరణకు ఐపీ మల్లాపూర్లో 240 ఎకరాల భూమి ఉంటే ఎస్ఆర్ఓ వాల్యూ 17,581, టీజీఐసి విలువ 36,827, మోర్ దాన్ డబుల్. అంటే మీరు 36,000 నువ్వు భూమి కేటాయించేది ఉంటే నీ టీజీఐసి రికార్డులో 36,000 ఉన్నది. అది విడిచిపెట్టి తక్కువ ధర ఎస్ఆర్ఓ వాల్యూకు 17,000కి ఎందుకు అప్పచెప్తున్నావు? అదేవిధంగా ఉప్పల్ ఇండస్ట్రియల్ ఎస్టేట్ ఉప్పల్ 447 ఎకరాలు ఉంది. అక్కడ సబ్ రిజిస్ట్రేషన్ వాల్యూ 21,886, టీజీఐసి విలువ 52,523. నీ ధర 52,000, నీ బుక్కులో 52,523 ఉంటే నువ్వు అంతకంటే తక్కువ ధర 21,000కు, ఆ 21,000లో 30% ఎందుకు కట్టబెడుతున్నావు? వాట్ ఈస్ దిస్? అట్లే గాంధీనగర్లో సబ్ రిజిస్ట్రేషన్ వాల్యూ ఎస్ఆర్ఓ వాల్యూ 14,591, టీజీఐసి ధర 46,895, 4 times. నీ ధర 46,000, ఎస్ఆర్ఓ 14,000, ఆ 14,000 30%కే ఇస్తా అంటాడు రేవంత్ రెడ్డి గారు. అట్లు చాలా ఉన్నాయి. ఇంకా అట్లా పోతే హయత్ నగర్ 14,591 ఎస్ఆర్ఓ వాల్యూ,